హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు మీరు తమ్మునేల్లో చూసినట్లుగానే ఈరోజు వీడియో వచ్చి హైయెస్ట్ డివిడెండ్ ఇచ్చే ఒక 12 స్టాక్స్ నేను గత 10 రోజుల నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలించి మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. నేను ఆ 12 స్టాక్ యొక్క ఫండమెంటల్ని, డేటాని, రిజల్ట్స్ని, అలాగే డివిడెండ్ ఈల్డ్ని మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. డివిడెండ్ ఈల్డ్ వచ్చి గత 12 నెలల నుంచి ఏ స్టాక్కి ఎంతెంత ఈల్డ్ ఇచ్చిందో, డివిడెండ్స్ కూడా ఇచ్చిందో నేను మీకు చూపిస్తానమాట. అయితే ఈ స్టాక్స్ని మీరు మీ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు కూడా వీటిని అనాలిసిస్ చేసి మీకు మంచి డివిడెండ్, హెల్తీగా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ కావాలన్నా లేదా మంచి రిటర్న్స్ కావాలన్నా ఈ స్టాక్స్ని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవడానికి ఒక మంచి వీడియోగా మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు మీ పోర్ట్ఫోలియోలో ఒక మంచి స్టాక్స్ని మీరు యాడ్ చేసుకోగలిగే అవకాశాన్ని పొందుతారన్నమాట. మరి ఇంకెందుకు లేటు, ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చూసేద్దాము. డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ని చాలా ఆకర్షిస్తాయి అన్నమాట. అసలు మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే చాలా తెలివిగా మనము వ్యవహరించాలి. అప్పుడే ఆ స్టాక్స్ నుంచి మనం డివిడెండ్ రూపంలో మంచి నమ్మకమైన ఆదాయాన్ని కూడా పొందగలుగుతాము. అధిక డివిడెండ్లు అంటే ఎక్కువ డివిడెండ్లు ఇచ్చే స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందగలుగుతాము. అసలు ఈ డివిడెండ్లు అంటే ఏమిటి, ఈ డివిడెండ్ ఈల్డ్ అంటే ఏమిటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో వీడియో చేసి ఉంచాను. ఎవరైనా చూడకపోతే కనుక ఈ వీడియోని చూసి డివిడెండ్స్ అంటే ఏంటో తెలుసుకోండి. ముఖ్యంగా నేను చెప్పే ఈ 12 స్టాక్స్లో కూడా మన యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి, అలాగే ఎవరైనా పదవి విరమణ చేసిన తర్వాత కొన్ని ప్లాన్స్ని నెరవేర్చుకోవడానికి ఈ హెల్తీ స్టాక్స్, హై డివిడెండ్ ఇచ్చే స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా లాంగ్ టర్మ్లో ఇలాంటి స్టాక్స్ ఉండటం వల్ల ఎంతో ఆదాయాన్ని, అంటే నిరంతరం కూడా ఆదాయాన్ని పొందవచ్చు. డివిడెండ్ రూపంలో వచ్చే ఈ స్టాక్స్ ఎప్పటికప్పుడు అవి డివిడెండ్స్ ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్గా బ్యాంక్లోనే మన అమౌంట్ని పొందవచ్చు అనమాట. ఇలాంటి స్టాక్స్ని మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడం చాలా ఉత్తమమైన ఆలోచన అనమాట. అది ఎలా అంటే, స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గులు అంటే పెరుగుదలతో తరుగుదలతో అసలు సంబంధమే లేకుండా, ఇప్పుడు కరెక్షన్ జరుగుతుంది కదా, వాటితో అసలు సంబంధమే లేకోకుండా ఎప్పటికప్పుడు హెల్తీ డివిడెండ్స్ని పొందుతాం. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ మధ్య మనకు సెప్టెంబర్ నుంచి చూసుకున్నా కానీ మార్కెట్ కరెక్షన్లో ఉంది. అంటే ఏదో ఒక కారణం చేత నెగిటివ్గా ఉందన్నమాట. మార్కెట్ అంతా పడిపోతూ ఉంది, మీ అందరికి తెలిసిన విషయమే. అయినా సరే డివిడెంట్లు ఆగలేదు కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్కి విప్రో నుండి జనవరి 27న డివిడెంట్ నా అకౌంట్లో పడింది. అలాగే వేదాంత డిసెంబర్ 13న డివిడెంట్ వచ్చింది. ఫిబ్రవరి 6న ఓఎన్జీసీ నుంచి డివిడెంట్ నా అకౌంట్లోకి వచ్చింది. ఏమైనా ఆగిందా? ఎంత మార్కెట్ పడిపోతుందో చూసారా? అయినా సరే మనకిచ్చే డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులతో, అంటే పెరుగుదల తరుగుదలతో సంబంధం లేకుండా మనకు రావాల్సిన డివిడెండ్ మనకు వస్తూనే ఉంటుందన్నమాట. అందుకే మనము లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కంపల్సరీ అవి డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ కానీ ఉంటేనే మంచిది. అలాంటి స్టాక్స్ని మనం ఎంచుకోవాలి. అలా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ని ఎంచుకోవాలి అంటే చాలా కష్టమైన పని అనమాట. అంటే అదొక ఛాలెంజ్గానే చెప్పాలి. అలాంటి ఛాలెంజ్ని మీకోసం నేను చాలా ఇష్టంగా కష్టపడి ఈ స్టాక్స్ని ఒక 12 హైయెస్ట్ డివిడెండ్ లాంగ్ టర్మ్ కోసం మీకోసం నేను తీసుకొచ్చాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం వచ్చి. ఈ 12 స్టాక్లో మొట్టమొదటి స్టాక్ వచ్చి వేదాంత అనమాట. అంతకు ముందు కూడా నేను చెప్పాను కదా, ఈ స్టాక్ ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోలో ఉండాలని. ఈ వేదాంత యొక్క డివిడెండ్ ఈల్డ్ వచ్చి 11%. ఇది గత 12 నెలలుగా ఒక్కొక్క స్టాక్కి 43.5 ఇచ్చింది. షేర్ ప్రైస్ వచ్చి 422 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. మార్కెట్ క్యాపిటల్ వచ్చి 1,65,350 crores ఉంది. గవర్నమెంట్ షేర్ వచ్చి 0.07%గా ఉన్నారు. రెండో స్టాక్ వచ్చి కోల్ ఇండియా. దీని డివిడెండ్ రాబడి 9%. ఇది గత 12 నెలల్లో ఒక్క స్టాక్ పై 31.6 రూపాయల డివిడెండ్ చెల్లించింది. కరెంట్ ప్రైస్ 364.80గా ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ వచ్చి 2,26,203 crores ఉంది. ఇందులో గవర్నమెంట్ 0.11% వాటాను గవర్నమెంట్ కలిగి ఉందన్నమాట. అలాగే మూడవ స్టాక్ వచ్చి ఓఎన్జీసీ. దీని డివిడెండ్ రాబడి 8%. ఈ స్టాక్ గత 12 నెలల్లో ఒక్కొక్క స్టాక్ పై 17.5 డివిడెండ్ని చెల్లించింది. కరెంట్ ప్రైస్ వచ్చి 234 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ వచ్చి 2,96,832 కోట్లుగా ఉంది. దీనిలో మన గవర్నమెంట్ 10.30% వాటాను కూడా కలిగి ఉంది. అలాగే నాలుగవది హిందుస్థాన్ జింక్ అనమాట.
ఈ డివిడెండ్ రాబడి 6.98%, అంటే 7%గా ఉంది. ఈ స్టాక్ గత 12 నెలల్లో ఒక్కొక్క స్టాక్ కి 29 రూపాయల డివిడెండ్ చెల్లించింది. దీని మార్కెట్ క్యాప్ 1,75,688 crores గా ఉందన్నమాట. దీని కరెంట్ ప్రైస్ వచ్చి 416 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. గవర్నమెంట్ దీంట్లో 27.92% వాటాను కలిగి ఉంది. ఐదవ స్టాక్ వచ్చి BPCL. దీని డివిడెండ్ రాబడి 8.37%గా ఉందన్నమాట. అయితే ఇది గత 12 నెలల్లో ఒక్కొక్క స్టాక్ పై డివిడెండ్ 15.5 పైసలు చెల్లించిందనమాట. కరెంట్ ప్రైస్ వచ్చి 251 రూపాయలుగా ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చి 1,08,788 crores గా ఉందన్నమాట. దీంట్లో గవర్నమెంట్ 0.94% వాటాను కలిగి ఉంది. అలాగే సిక్స్త్ది ఇండియన్ ఆయిల్. దీనిలో డివిడెండ్ రాబడి 9.98%, గత 12 నెలల్లో 10 రూపాయలు ప్రతి ఒక్క స్టాక్ డివిడెండ్ గా చెల్లించింది. మార్కెట్ క్యాప్ వచ్చి 1,69,779 crores గా ఉంది. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చి 120 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. అయితే గవర్నమెంట్ 19.57% వాటాను కలిగి ఉంది. అలాగే 7వ స్టాక్ వచ్చి పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఇది 6% డివిడెండ్ రాబడి ఉంది. ఇది 12 నెలల్లో ఒక్కొక్క స్టాక్ పై 15 రూపాయల డివిడెండ్ ని చెల్లించింది. కరెంట్ ప్రైస్ వచ్చి 261 రూపాయలుగా ఉందన్నమాట. మార్కెట్ క్యాప్ వచ్చి 2,37,863 కోట్లుగా ఉంది. అయితే దీంట్లో గవర్నమెంట్ వచ్చి 0.4% వాటాని కలిగి ఉంది. మిగతా స్టాక్స్ గురించి తెలుసుకునే ముందు నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉందో తెలుసు కదా. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ని ఓపెన్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ యొక్క న్యూస్ని అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. అలాగే ఇంకెవరికైనా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే డిమాట్ అకౌంట్ కావాలి కదా. ఏంజిల్ 1 నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్ని ప్రెస్ చేస్తే మీకు డిమాట్ అకౌంట్ ఫ్రీలే అనమాట. ఏంజిల్ 1 అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. మిగతా స్టాక్స్ని మళ్ళీ ఇప్పుడు మనం చూసేద్దాం. 8వ స్టాక్ వచ్చి REC. డివిడెండ్ రాబడి 5%గా ఉంది. ఇది గత 12 నెలల్లో ప్రతి స్టాక్ పై డివిడెండ్ 21.3 రూపాయలుగా చెల్లించింది అనమాట. కరెంట్ ప్రైస్ వచ్చి 402 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. స్టాక్ మార్కెట్ క్యాప్ వచ్చి 1,01,049 crores గా ఉందన్నమాట. ఇందులో గవర్నమెంట్ 0.05% వాటాను కలిగి ఉంది. అలాగే 9వ స్టాక్ వచ్చి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. డివిడెండ్ రాబడి వచ్చి 4%. ఈ స్టాకు గత 12 నెలల్లో ఒక్కొక్క స్టాకు పై 6.5 రూపాయలను చెల్లించింది. కరెంట్ ప్రైస్ వచ్చి 389 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే మార్కెట్ క్యాప్ వచ్చి 1,26,064 crores గా ఉందన్నమాట. అలాగే 10వ స్టాక్ వచ్చి గెయిల్. దీని యొక్క రాబడి 4%. గత 12 నెలల్లో ఒక్కొక్క స్టాక్ పై 6.5 రూపాయలను డివిడెండ్ గా ఇచ్చిందనమాట. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చి 123 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ వచ్చి 1,26,064 గా ఉందన్నమాట. అలాగే 11వది వచ్చి HCL టెక్నాలజీ. దీని యొక్క రాబడి 4% డివిడెండ్ రాబడి అనమాట. గత 12 నెలల్లో ఒక్కొక్క స్టాక్ పై 60 రూపాయలు చెల్లించింది. కరెంట్ ప్రైస్ వచ్చి 1,690 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. మార్కెట్ క్యాప్ వచ్చి 4,43,888 crores గా ఉంది. ఇందులో గవర్నమెంట్ షేర్ వచ్చి 0.04%గా ఉందన్నమాట. అలాగే 12ది వచ్చి ITC. దీని యొక్క రాబడి వచ్చి 3% అనమాట. గత 12 నెలల్లో ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క స్టాక్ మీద డివిడెండ్ ని 14 రూపాయలు చెల్లించింది. కరెంట్ ప్రైస్ వచ్చి 405 రూపాయలు అనమాట. మార్కెట్ క్యాప్ వచ్చి 5,06,631 crores దగ్గర ఉందన్నమాట. అలాగే గవర్నమెంట్ షేర్ వచ్చి 0.04%గా ఉంది. చూశారు కదా. ఈ 12 స్టాక్స్ కూడా చాలా హెల్దీ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ అనమాట. మీ పోర్ట్ఫోలియోలో వీలైనంత వరకు లాంగ్ టర్మ్కి ఎవరైనా వేసుకోవాలంటే తప్పకుండా ఈ స్టాక్స్ని నేను చెప్పాననే కాకుండా మీరు కూడా సొంతంగా అనాలిసిస్ చేసుకొని, అలాగే మీకు ఎవరైనా అడ్వైజర్స్ ఉంటే వాళ్ళని కూడా కనుక్కోండి, లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్న వాళ్ళు కూడా కనుక్కొని ఈ స్టాక్స్ని మీరు ఇన్వెస్ట్ చేసుకొని మంచి హెల్దీ రాబడిని అలాగే రిటర్న్స్ కూడా పొందాలని ఆశిస్తున్నాను. అయితే చాలా మంది ఎక్కడ చూడాలి ఏంటి అని అడుగుతున్నారు కదా. నేను కొన్ని వెబ్సైట్ వీడియోని చేసి ఉంచాను కదా. ఆ వీడియోని కూడా మీరు చూసుకుంటే ఆ వీడియోలో ఉన్న వెబ్సైట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో యొక్క PEని, మార్కెట్ క్యాప్ని, ప్రైజ్ని ఇలా రకరకాలుగా అనాలిసిస్ చేసుకోవడానికి మీకు మంచి అవకాశం ఇస్తుంది ఈ వీడియో అనమాట. తప్పకుండా ఆ వీడియోని కూడా చూసి మీరు సొంతగా అనాలిసిస్ చేసుకొని ఈ 12 స్టాక్స్ని ప్రస్తుతానికి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీ పోర్ట్ఫోలియో యాడ్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే హెల్దీ డివిడెండ్స్ రాబడిని పొందుతారు. అయితే నెక్స్ట్ వీడియో వచ్చి మిడ్ క్యాప్ డివిడెండ్స్
ఇచ్చే స్టాక్ అంటే మిడ్ క్యాప్లో హైయెస్ట్ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ని మీ ముందుకు నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ తీసుకొస్తాను అనమాట. ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.